మతిపోయిందట అని అంటారు పెద్దలు. అయితే ఎవరికి మతిపోయినా మంచిదే గాని డాక్టర్ చదువు చదివినాక వైద్యం చేసుడు చాలు చేసినాక మతిపోతున్నైతే కష్టమేనోళ్ళు. వైద్యో నారాయణో హరి అనుకునే కాడ హరి అనుకున్నడే అవుతుంది. కానీ నడుమ సర్కారు దవాఖానలో పనిచేసే వైద్యులు అట్లనే చేస్తున్నారు. మొన్న జోర్దార్లో చెప్పుకున్నాం కదా, ఒక దవడ పన్ను వీకమంటే ఇంకో దవడ పన్ను వీకిన డాక్టర్ ముచ్చట. ఇక ఇప్పుడు సర్కారు దవాఖాన నర్సు చేరింది ఆ మకతిక డాక్టర్కి తోడుగా. ఇంతకీ ఆ నర్సమ్మ ఏం చేసిందయ్యా అంటే, సావు తప్పి కండ్లు లొట్టవేన సాత్రమైందుల్లా పాపం ఇగు అన్నకు గంత ఉద్ధార్కం చేసింది. మరి మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర ప్రభుత్వ దవాఖానాల పనిచేసేటి ఓ నర్సు జ్వరం వచ్చిందని ఆస్పత్రికి పోతే పరీక్ష చేసి దినాం 2 సూదులు కొడితే గాని మళ్ళా మామూలు మనిషి కావన్నాడట డాక్టరు. ఏ సూది మందెయ్యన్నో సిట్టి మీద రాసి నర్సు దగ్గరికి తోలిండట. ఇక పోడుతోనే నర్సమ్మ డాక్టర్ రాసిన జ్వరం సూది ఎయ్యన్న ఎర్రి కుక్క గారితే ఏసేటి రెబిస్ టీకా మందు సూదిలకు గుంజి తుంటికి ఎయ్యనే సిందట. గంతే ఇక పక్క పొంటున్న నర్సుకు బుగ్గెలిగి కుక్క కాసినైనాకి ఎయ్యాల్సిన టీకా జ్వరం వచ్చినైనాకి వేసినవా అని చెప్పేటాళ్లకు ఫీజులు ఎగిరిపోయినాయి అనుకోరాదుండ్రి. అక్కడ ఉన్నోళ్లకు ఇగో ఇనుండ్రి. విజయ్ కుమార్ అని సిస్టర్, నాకు 5 రోజులు అయింది. 5 రోజులు నుంచి పోయినా నరం గ్లూకోజ్ పెట్టింది. గ్లూకోజ్ తర్వాత మరి నిన్న 2 గ్లూకోజ్ అడిగినాం. సార్ కూడా ఉన్నాడు, అడిగితే ఏం కాదు బాబు అని చెప్పి గండం సల్లగుండా ఏం కాదట గాని ఇంకేదన్నా ఎయ్యకూడని టీకా అయితే ఎట్లుండు, ఏం కథవు జర చూసుకోవద్దా అని కోపానికి అత్తుండ్రు. ఇప్పుడు గీ ముచ్చట తెలిసిన దేవకద్ర పబ్లిక్. మరిగా డాక్టరే సిట్టి మీద తప్పు సూది రాసిండా, లేక నర్సుకే సూదికి టీకాకు తేడా తెలవలేదా, లేకుంటే కుక్క గరిసినా ఇంకెవరికన్నా వేయాల్సిన టీకాను గీ అన్నకేసిందా తెలియదు గాని ఓటి పోయి ఓటైతుండే పాపం. డాక్టర్ కు చెప్తే ఏం కాదన్నాడట గాని ఏమన్నా అయితదేమోనని మస్తు బుగులు పడతాన్రట పాపం ఇంటోళ్ళు.